దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో లూకాసు వార్త 11వ అధ్యాయం 11 నుంచి 13 వరకు చదువుకుందాం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపని అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గురుడుని అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారేయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించినను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. దేవాది దేవుడి ఉదయకాల సమయంలో మనతో ఒక మాట మాట్లాడుతున్నారు. ఏంటండి? మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిస్తాడా? గ్రుడ్డు అడిగాడు అనుకోండి, దానికి ప్రతిగా తేలునిస్తాడా? ఇహలోక సంబంధంలో మీరు చెడ్డవారై ఉన్నారు. పాపపు తలంపులతో, పాప క్రియలతో ఈ లోకంలో మీరు జీవిస్తున్నారు. అలాగే అలాగ జీవించిన మీరు మీ పిల్లలకి మంచి ఈవులను, వారు అడిగిన వాటన్నిటినీ, వారికి మేలు జరిగే ఇది ఎలాగైతే ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులు బిడ్డలకి ఇస్తూ ఉంటారు, అలాగే మంచి ఉన్నతమైనవి మనం ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాము. అలాగే పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. చూసారండి, ఆయన ఎవరైతే ఏమన్నా అడుగుతారో ఆయనకంటండి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా ఇస్తారంటండి. మనకి ఏది తక్కువగా ఉందో, మనకి ఏది కావాలో ఆయన అడిగినప్పుడు ఆయన మనం అడిగే వాటన్నిటికంటే కూడా ఎక్కువగా మనకి అనుగ్రహిస్తానని నిశ్చయంతో చెప్తున్నారండి. ఈ ఉదయకాల సమయంలో మరి దేవాది దేవుడు మనందరితోనూ కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనము ఒక పాపపు స్థితిలోని పాపములో పుట్టాము మనం కదండి. మనం పుట్టిక కూడా పాపంతో పుట్టిన మన జీవితాలు, మనం పాపంలో బ్రతుకుతున్న మన జీవితాలు. కానీ మనము ఎన్నో అపరాధాలు చేస్తూ, ఎన్నో ఇబ్బందులకు గురవుతూ, అలాగే ఎంతో పాపం చేస్తూ మనము ఈ లోకంలో జీవిస్తూ ఉంటారండి. అలాంటి మనకు దేవాది దేవుడు ఇచ్చిన బిడ్డలు గర్భఫలము, వారు ఏమని అడిగారనుకోండి, వారికి మనము చాలా విలువైంది వారికి తెచ్చి ఇవ్వాలని తల్లిదండ్రులుగా మనము ఆశపడుతూ ఉంటాము. మన బిడ్డల్ని ఏదన్నా అడిగితే వారికి తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. అంతేగాని వారు ఒకటి అడిగితే మనం ఒకటి పట్టుకెళ్ళి ఇవ్వం కదండి. మళ్ళీ ఇది ఇచ్చామనుకోండి, పిల్లలు బాధపడతారు, హర్ట్ అవుతారు అనేసి మనము వాళ్ళు అడిగిన దాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. మరి ఇహలోకంలో మనం పాపులమైన మనమే మన బిడ్డలకి ఉన్నతమైన గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు దేవాది దేవుడు తన స్వరూపంలో మనల్ని సృష్టించుకొని సర్వాన్ని కూడా మనకి ఇచ్చిన ఆ దేవుడు మరి మన కోసము ఇంకా మరి ఎంత ఆశగా ఎదురు చూస్తాడండి కదా. మనం అడిగిన వాటన్నిటినీ కూడా మనం గొప్పగా వాళ్ళకి ఇవ్వాలనేసి ఎప్పుడు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఆయన ఇచ్చే కృప మనము పొందుకోవడానికి మనలో ఉన్న పాపపు క్రియలు అడ్డుతెరగా నిలుస్తున్నాయి దేవుడికి మనకి మధ్య. మరి ఆ అడ్డుగోడని తీసివేయాలంటే కనుక, ఆయన ఇచ్చే బహుమతులు మనం పొందుకోవాలి అనుకుంటే కనుక మనము పాపపు తలంపుల నుంచి, పాపపు క్రియల నుంచి దూరంగా ఉండాలండి. పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడండి. అలాగే మనం కూడా వారి బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, ఆయన రక్తంలో మనం కడిగిన వారమైనప్పుడు మనమందరం కూడా సంపూర్ణమైన మారు మనసు పొంది మనం అందరము కూడా పాపమాన్ని విసర్జించి ఆయన బిడ్డలుగా మనం బ్రతకమనుకోండి, ఆయన కృప మనందరిపై
నిండుగా మెండుగా అనుగ్రహించి మనల్ని ఇహలోక సంబంధంగాను అలాగే ఆత్మానుసారంగాను మనము మనలందరినీ కూడా ఉన్నత స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ మాటలు విన్న మీరు నేను మనమందరము కూడా ఆయన బహుమతి పొందుకునే ధన్యతని, యోగ్యతను, అర్హతను మనము సంపాదించుకుందాము. ఇంతవరకు విన్న ప్రతి బిడ్డ ప్రతి దినము కూడా ఆయన మహిమను మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఆయన్ని పూజిస్తూ ఆయన ఆరాధించేవారుగా ఉందాము. ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.